మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక మంచికి వేదిక కావాల్సింది ఒక చెడుకు వేదికగా తయారవుతున్న పట్ల చింతిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా యువత, చదువుకున్న యువత పక్కదారి పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పించిన ప్రముఖులు కూడా ఇలాంటి యాప్లను ప్రోత్సహించడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఈ బెట్టింగ్ యాప్ కారణంగా యువత చెడుదారి పడుతున్నారు. ఆ యాప్లు చూడడము, దాంట్లో నగదు అప్పులు చేసి లోన్ల ద్వారా తీసుకోవడము, సరైన సమయం కట్టక చెల్లించక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నేటి యువతకు ఏర్పడింది. ఒక పక్క కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ బెట్టింగ్ పైన నిఘా ఉంచి అన్ని యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థ దీనిపై ప్రత్యేక నిఘా ఉంచి దీన్ని నియంత్రించి నేటి యువతను అటువైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా బెట్టింగ్ యాప్ల పైన యువతకు అవగాహన కల్పించాల్సిన ప్రముఖులు కూడా దీన్ని ప్రోత్సహించడం కూడా అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను. నా పేరు కొంటేసారి ప్రసాద్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక 10 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి అల్లకల్లోలంగా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని, చాలా రూమర్స్ కాదు అవి, ఏంట్రా అంటే ఇన్ని రోజులు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇది అన్యాయం అని కాళహస్తిలో ఎప్పుడో మేము చెప్పాము. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్న, ఈ విధంగా మా పిల్లలు ఈ బెట్టింగ్ యాప్ లో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అప్పులు పాలైపోతున్నారు, సూసైడ్లు దాకా వెళ్ళిపోతున్నారు. మేము దానికి భయపడి అప్పులు చేసి మా ఆస్తులు అమ్మి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల దందాలకి మేము కట్టుతున్నాము. మీరు ఏదో ఒక విధంగా మీ పార్టీ తరఫున కానీ లేకపోతే మీ తరఫున కానీ దీనికి తీసుకెళ్ళండి అని ఎంతో మంది తల్లిదండ్రులు తాపేదపడ్డారు. అప్పుడు నా స్వయశక్తిలో నేను ప్రయత్నించాను, ఏదో ఒక విధంగా వెళ్ళి దీనికి ఏదో ఒక న్యాయం చేయాలని. ఎక్కడా కానీ ఎవరు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఇది నేను పార్టీని తీసుకొని వస్తున్నాను కానీ ఎక్కడ కానీ పోలీస్ స్పందించలేదు. నేను ఇది చాలా దూరం తీసుకెళ్లాలని ప్రయత్నించా, ఎన్నో కంప్లైంట్లు కూడా ఇచ్చాను. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది నాశనం అయిపోతున్నారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం స్పందించి ఇదొక స్పందనగా ఇది మొత్తం తీసుకెళ్లిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి అరెస్ట్ చేసి వీళ్ళని జైల్లో వేయాలని గట్టిగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల యువత ఎంతగానో చెడిపోతా ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, ఈ బెట్టింగ్ వల్ల కొన్ని జీవితాలు, కొంతమంది యువత జీవితాలు ముఖ్యంగా నాశనం అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల యువతే కాకుండా ఆటో తోలుకునే వాళ్ళు, చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ బెట్టింగ్ లో ఆడి వాళ్ళ జీవితాలే కోల్పోతున్నారు. ఎంతో మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. వీళ్ళందరి మీద ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిఘా ఉంచి కఠినంగా వీళ్ళ మీద కేసులు నమోదు చేసి దీన్ని అరికట్టాలని చెప్పేసి యువతగా కోరుతున్నారు. ఆన్లైన్ గేమ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్లని, దాని ద్వారా చాలా వరకు యువత చెడిపోతున్నారు. కారణం ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్ ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రమోషన్ అవడానికి కోసం ఇటువంటి యాప్ని తెలియని వారికి తెలియపరుస్తూ, ఆ గేమ్ ఆడని తెలియని వాళ్ళు కూడా దాన్ని ఆడి దాని గురించి తెలియక అంతో కొంత నేర్చుకొని ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి నగలు కావచ్చు, వస్తువులు కావచ్చు పెట్టి చాలా వరకు యువత చెడిపోతున్నారు. ఇటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని చాలా వరకు పోలీస్ యంత్రాంగం వీళ్ళని పట్టుకొని ఇటువంటి ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగం, అదే విధంగా చాలా వరకు ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి ప్రమోషన్ చేయనీయకుండా ఆపాలని చెప్పి కోరుకుంటూ కఠినమైన చర్యలు కంపల్సరీ వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నాం.